లక్ష్మి సీఈఓ అయిందని చెప్పి తెగ చెవులు కొరకేసుకుంటున్నారు. రాయ్ చంపేస్తాను మీ అందరినీ. విహారీ విహారీ ఏం చేస్తావు నువ్వు? అయ్యో లక్ష్మి గురించి మీరెవరైనా తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. విహారీ విహారీ ఏంటి విహారీ? వెళ్దాం పద, రా నాతో పాటు రా, బయటికి రా. ఏంట్రా ఇలా చేసావు? వాట్ ఇస్ దిస్ అంబిక గారు? బోర్డు మీటింగ్ అని పిలిచి ఈ కోటేశ్వరరావు గారిని కొడతారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అంబికా గారు, పేషెంట్ రెస్పాండ్ అయింది డాక్టర్. ఎస్. అమ్మా సిస్టర్, అమ్మా డాక్టర్ అమ్మా, అయ్యో సిస్టర్, అమ్మా సిస్టర్, నా మనవరాలికి ఎలా ఉందమ్మా? మీ మనవరాలికి స్పృహ వచ్చింది. దేవుడా దేవుడా, నా మనవరాల్ని కాపాడావయ్యా. అమ్మా, నా మనవరాలికి దాని కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం ఏమీ లేదు కదా? ఏమో బామ్మగారు, ఇంకా రిపోర్టులు రావాలి. నాకు తెలిసి ఆమె కండిషన్ చూస్తుంటే ప్రమాదం లేదనిపిస్తుంది. ఎంత మంచి మాట చెప్పావమ్మా. మీరే ఏదో ఒకటి చేసి దాన్ని కాపాడండి అమ్మా. సరే బామ్మగారు, ఇవన్నీ డాక్టర్ గారికి ఇవ్వాలి. వెళ్తాను. అమ్మా, ఏంటి అక్కడే ఆగిపోయావు? ఏం లేదులే. సరే రా అమ్మా, త్వరగా ఇంటికి వెళ్దాం. నువ్వు కార్ తీసుకొస్తుండు, నేను డాక్టర్ గారితో చిన్న విషయం మాట్లాడేసి వస్తాను. సరే అమ్మా, త్వరగా వచ్చేయ్. ఒసై లక్ష్మి, నువ్విక్కడున్నావా? ఇన్ని రోజులు నువ్వు ఎక్కడా కనబడలేదని, నీ శని మాకు వదిలిందని అనుకుంటే నువ్వు ఇక్కడే చచ్చావా? నువ్వు ఈ సిటీలోనే ఇలా ఉంటే ఖచ్చితంగా 4 రోజుల తర్వాత తిరిగింటికొస్తావు. మళ్ళీ నా కూతురి కాపురం మొదటికొస్తుంది. ఇక నువ్వెప్పుడు ఇంటికి తిరిగి రాకూడదు. అసలు నువ్వు బతికే ఉండకూడదంటే నిన్ను ఇక్కడే ఇప్పుడే చంపేయాలి.
కూడా సరోగసి పేషెంట్ లక్ష్మి అని చెప్పారు. ఈ అమ్మాయి పేరు కూడా లక్ష్మి అనే చెప్పారు. నేను ఆపరేషన్ చేశాను. మా సిస్టర్, ఆ పేషెంట్కి ఏమైంది? తను ప్రెగ్నెంట్ మేడం. తను ప్రెగ్నెంట్. ఏదో విష పదార్థం తినడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు విషం తింటే కడుపులో బిడ్డకి ప్రమాదం ఉండదా? ఇప్పుడు ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా ప్రమాదమా? అయ్యో లేదు మేడం, డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. ఆమె బిడ్డ ఇద్దరూ సేఫే అంట. అవునా? ఇందుకీ తనకెన్నో నెల? 7th మంత్ అంట మేడం. ఓ సరే. ఓకే మేడం. డాక్టర్ గారు, ఏంటి మేడం మళ్ళీ వచ్చారు? 7th మంత్ లో డెలివరీ చేయొచ్చా? పాసిబుల్ ఉందా? 7th మంత్ లో డెలివరీ అయితే పుట్టే బిడ్డ ప్రీమెచ్యూర్డ్గా పుడతారు. వాళ్ళకు కొంచెం ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. అయినా ఎందుకు అలా అడుగుతున్నారు? చెప్తాను.